నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। కట్టుదిట్టమైన భద్రత మధ్య పార్లమెంట్ శాసనసభ 2024 ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు బాపట్ల మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల నాయకులతో కలిసి పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా। శ్రీశైలం మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం। దశాబ్దాలుగా మల్లన్న సేవలో పృథ్వీ వంశస్థులు గత కొద్ది రోజులుగా శివస్వాముల తలపాగాకు ప్రత్యేక పూజల నిర్వహణ। మల్లన్న తలపాగాపై నవ్య ప్రత్యేక కథనం। విధ్వంస ధోరణికి పాల్పడితే చర్యలు తప్పవు। ఎన్నికల ప్రక్రియలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక్కటేనా రామాపురంలో అవగాహన సదస్సులో పాల్గొన్న చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్। పార్లమెంటు శాసనసభ 2024 ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్ల మార్కెట్ యార్డ్లో ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా పరిశీలించారు। పార్లమెంటు శాసనసభ 2024 ఎన్నికలకు అవసరమైన ఈవీఎం యంత్రాలు కట్టుదిట్టమైన భద్రత మధ్య సిద్ధంగా ఉంచామని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు। బాపట్ల మార్కెట్ యార్డ్లో ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈవీఎం యంత్రాలు వినియోగిస్తున్నామన్నారు। బాపట్ల జిల్లాగా ఏర్పడిన తరువాత తొలిసారిగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు। బాపట్ల జిల్లాలో 1510 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు। పోలింగ్ కేంద్రాలకు మించి 20% అదనంగా ఈవీఎం యంత్రాలు సమకూర్చుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించిందన్నారు। ఈ నేపథ్యంలో 120%గా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్స్ ఏర్పాటు చేశామన్నారు। ప్రస్తుతం బాపట్లలో 1812 బ్యాలెట్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు। అలాగే కంట్రోల్ యూనిట్లు 1812 ఉంటే 1963 వీవీప్యాట్ యంత్రాలు 130% ఈవీఎం గోదాముల్లో సిద్ధంగా ఉంచామన్నారు। ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు ఈవీఎం యంత్రాల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలన్నారు। ఇందుకోసం నియోజకవర్గానికి 20 చొప్పున యంత్రాలు వినియోగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిందన్నారు। రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో 120 యంత్రాలను శిక్షణ కొరకు కేటాయిస్తున్నట్టు చెప్పారు। ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరపడానికే రాజకీయ పార్టీల సమక్షంలో ప్రతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు। శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 8 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు। ఈ ఉత్సవాల్లో మహాశివరాత్రి నాడు ఆలయానికి పాగాలంకరణ జరుగుతుంది। ఈ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది। ఈ పాగాను ఓ చేనేత కుటుంబానికి చెందిన వారు కఠినమైన నియమనిష్టలతో తయారు చేయటం ఆనవాయితీగా వస్తుంది। కళ్యాణ సమయంలో ఆ పాగాను సాంబయ్య సిగకు అలంకరిస్తారు। ఈ అలంకరణ పూర్తయితేనే మల్లన్న కళ్యాణం జరుగుతుంది। ఆది దంపతులైన శివపార్వతులకు మహాశివరాత్రి సందర్భంగా మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది। శ్రీశైల క్షేత్రంలో 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 8వ రోజైన మహాశివరాత్రి నాడు రాత్రి పాగాలంకరణకు విశేషంగా జరుగుతూ ఉంటుంది। గర్భాలయం శిఖరం నుంచి ముఖమండపం పైభాగంలో ఉన్న నవనందులను కలుపుతూ వస్త్రాన్ని అలంకరిస్తారు। ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురికి చెందిన పృథ్వీ వంశం వారు నేసిన వస్త్రంతోనే ఈ అలంకరణ జరగటం ఆనవాయితీ। ఈ పాగా తయారీ కూడా ఆసక్తికరమే। శివరాత్రికి 2 నెలల ముందే వస్త్రం తయారీకి శ్రీకారం చుడతారు పృథ్వీ వంశస్థులు। ఈ సమయంలో నియమనిష్టలతో రోజు ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తూ రోజుకి మూర చొప్పున 300 మీటర్ల వస్త్రాన్ని చేనేత మగ్గంపై నేస్తారు। గత 60 సంవత్సరాలుగా పృథ్వీ వంశానికి చెందిన వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులు నేస్తూ వచ్చారు। రాను రాను దీని తయారీలో మరికొందరు చేనేతలు భాగస్వాములయ్యారు। ఇలా తయారు చేసిన పాగాను శివరాత్రికి 2 రోజుల ముందు శ్రీగిరికి తీసుకువెడతారు। మహాశివరాత్రి పర్వదినం రోజు లింగోద్భవ సమయంలో రాత్రి 12 గంటల సమయంలో గర్భాలయంలో రుద్రాభిషేకం జరుగుతూ ఉండగా ఆలయంలోని అన్ని విద్యుత్ దీపాలు ఆర్పివేస్తారు। తర్వాత చిమ్మ చీకట్లో వృద్ధుడైన పృథ్వీ వెంకటేశ్వర్లు దిగంబరుడై స్వామి ఆలయ విమాన గోపురానికి ముఖమండపం పైన ఉన్న నవనందులను కలుపుతూ తలపాగాను నేత్ర శోభితంగా అలంకరిస్తారు। పాగాలంకరణ పూర్తవగానే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కరుల పండుగగా ప్రారంభమవుతుంది। చీరాల దేవాంగపురికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు 60 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। ఈ ఏడాది వెంకటేశ్వర్లు అనారోగ్యం పాలవడంతో ఆయన కుటుంబ సభ్యులు పాగాలంకరణ చేరున్నారు। సిద్ధం చేసిన తలపాగాకు ప్రత్యేక పూజలు చేసి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీశైలానికి తీసుకువెళతారు।
ఎన్నికల ప్రక్రియలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నేర నియంత్రణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేటపాలెం మండలం రామాపురం గ్రామంలోని మత్స్యకార ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ హాజరయ్యారు. వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో మత్స్యకార ప్రజలతో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల వేళ నేర నియంత్రణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ప్రస్తుతం పరిస్థితులపై డీఎస్పీ నేరుగా గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. రామాపురం గ్రామం అంటే ఒకప్పుడు మంచి పేరుండేదని, అయితే ప్రస్తుతం గ్రామానికి మంచి పేరు పూర్తిగా పోయిందన్నారు. ఇరు వర్గాల్లో తప్పు ఎవరిదైనప్పటికీ రామాపురం గ్రామం అనేది బోనులో దోషిగా నిలబడిందన్నారు. సమస్యల్లో పెద్దలతో పరిష్కరించుకునే సమయంలో కొట్లాటకు వెళ్లి ప్రతి ఒక్కరూ జైలు జీవితం గడపడం జరిగిందన్నారు. ఏది ఏవైనా ఇకనైనా గ్రామస్తులందరూ ఒక ఐక్యతా భావంతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల పేరుతో ఇరు వర్గాల మహిళలు కొట్లాటలకు అల్లర్లకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ, ఈపురుపాలెం ఎస్ఐ శివకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అది తప్పిపోయి ఇంకొక రకంగా టర్న్ అయిన తర్వాత ఏమైందనేది మనము చూసాం. మనలో చాలామంది ఆ కేసుల్లో ఉండి ఇబ్బంది పడి అందరూ బెయిల్ మీద వచ్చున్నారు. ఇప్పుడు వరకు దాని నుంచి బయట కేసులు అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వాతావరణం అనేది పూర్తిగా మారిపోయింది. ఈ గ్రామానికి ఉన్న మంచి పేరు అనేది ఇట్లా తుడిపేసినట్టు వెళ్ళిపోయింది. అది ఎవరు బాధ్యులు ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే మనమే బాధ్యులు ఉన్నాయి. బయట వాళ్ళని ఎవరిని నిందించడానికి అవకాశం లేదు. మనం చనువు ఇవ్వబట్టే ఇది జరిగింది. తప్పు అనేది ఎవరిది అనేది ప్రశ్నించుకుంటే ఒకళ్ళ తప్పు ఉండొచ్చు, ఉభయలో తప్పు ఉండొచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ ఏదైనా కానీ పరిష్కరించుకునే దానికి పెద్దరికం అనేది ఒకటి నిలబడుతుంది. మన గ్రామాల్లో ముఖ్యంగా కాపు వ్యవస్థ ఉంది. ఆ విషయం నాకు తెలుసు. పర్టికులర్గా ఈ గ్రామానికి సంబంధించి 5 కాపులు ఉంటారనేది. వాళ్ళు ఈ గ్రామాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటారు. వాళ్ళ చేతులు దాటిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రకమైన సమస్యలు తలెత్తినాయి. పెద్దయినా ఏం పేరు నీ పేరు? మైక్ ఇస్తావా? ఎన్నికల ప్రక్రియలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో వివిధ రాజకీయ పక్షాలతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సంపూర్ణ అవగాహన కలిగించేందుకు వర్క్ షాప్ నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వివిధ రాజకీయ పక్షాలు సహకారం అందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి రంజిత్ బాషా కోరారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో వివిధ రాజకీయ పక్షాలతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సంపూర్ణ అవగాహన కలిగించేందుకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫారం 6, ఫారం 7, ఫారం 8లను ఈ వారాంతం లోపు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేస్తున్నామన్నారు. ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే విడుదలవుతుందని, ఆ రోజు నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో రాజకీయ పక్షాలు చేయాల్సిన పనులు, చేయకూడని పనుల గురించి వర్క్షాప్లో వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కాకుండా రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలన్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లలో కల్పించిన సౌకర్యాలు, దివ్యాంగుల విషయంలో తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు గురించి వివరించారు. గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎంలు పోలింగ్ స్టేషన్లకు చేరి అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వరకు చేరే ప్రక్రియను కూలంకుషంగా వివరించారు. వాటికి జీపీఎస్ ట్రాకింగ్తో కూడిన ఎస్కార్ట్ భద్రత ఉంటుందన్నారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ వృద్ధులకు కల్పించిన హోమ్ ఓటింగ్కు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు పూర్తి పారదర్శకతతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకారం అందించాలన్నారు. చీరాల, పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పాఠశాల గ్రంథాలయానికి 30,000 రూపాయల విలువగల పుస్తకాలు అందజేశారు.
చీరాల పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాల ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పాఠశాల గ్రంథాలయానికి 30,000 రూపాయల విలువగల పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొరపాటి సుధాకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాల్మన్ రాజ్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో తీరిక సమయాల్లో క్రమం తప్పకుండా పుస్తక పఠనం చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ సమయంలో పుస్తకాలను చదవటం ఒక వ్యసనంగా మార్చుకోవాలన్నారు. నిర్వాహకులు సుధాకర్ మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ సహకారంతో అనేక పాఠశాలల్లో పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు మొక్కలు నాటడం, పేద పిల్లలకు సైకిల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ పవని భానుచంద్రమూర్తి, స్టాఫ్ సెక్రటరీ గాంధీ, రాజేంద్ర ప్రసాద్, కృష్ణమోహన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలతో స్నేహం, ప్రకృతితో ప్రయాణం. 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 ఈ సందర్భంగా మీకు అర్థమైందండి పుస్తకంతో స్నేహము ప్రకృతితో ప్రయాణం అంటే అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది అది? ఓకే, భార్గవి తనకు ఉన్నటువంటి అర్థమైనటువంటి విషయాన్ని పంచుకోవాలని. జిల్లా కేంద్రమైన బాపట్లలోని పలు జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మికంగా సందర్శించారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణపై కలెక్టర్ ఆరా తీశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవాంతరాలు, చూచిరాతలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో పలు జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మికంగా సందర్శించారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో పరీక్షా నిర్వహణపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున విద్యార్థులకు త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశారు. ఇంటర్మీడియట్లో 8,307 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 255 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ చెప్పారు. అలాగే వొకేషనల్ ఇంటర్మీడియట్లో 433 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారన్నారు. సాధారణ ఇంటర్మీడియట్, వొకేషనల్ పరీక్షలు మొత్తం కలుపుకుని 8,740 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 277 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ ఎర్రయ్య, బాపట్ల మండల తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు 19 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనమవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న 76,876 మంది భక్తులు దర్శించుకోగా 23,424 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.20 కోట్లు వచ్చిందన్నారు. చీరాల పట్టణంలోని విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన సైన్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. సైన్స్ ఎగ్జిబిషన్లో సుమారు 200 రకాల ప్రాజెక్టులకు విద్యార్థులు తయారు చేశారు. చీరాల పట్టణంలో విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన సైన్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. సైన్స్ ఎగ్జిబిషన్లో సుమారు 200 రకాల ప్రాజెక్టులు విద్యార్థులు తయారు చేశారు. ఈ సైన్స్ ఎడ్మిషన్ పుర ప్రజలు పాల్గొని వీక్షించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడతాయన్నారు. చదువుతో పాటు ఆలోచన శక్తిని పెంచినప్పుడే విద్యార్థి ఉజ్వలంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ భూపేంద్ర, ప్రిన్సిపల్ కరీముల్లా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఈరోజు విజ్ఞాన భారతి హై స్కూల్లో సైన్స్ డే సందర్భంగా మేము మార్చి 6న సైన్స్ డేని
పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటికి తీయడం కోసం వాళ్ళ ద్వారా ఏదైతే సమాజానికి భవిష్యత్తుకు అవసరమైన ప్రాజెక్ట్స్ని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా చేయించడం జరిగింది. సో దీనికి ముఖ్య అతిథులుగా మన డిఎస్పి గారు, అట్లానే సిఐ గారు, వారితో పాటు మన జైసన్ బాబు గారు వచ్చి సైన్స్ ఎక్స్పోని చాలా గ్రాండ్గా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా డైరెక్టర్లు అయినటువంటి ఉపేంద్ర గారు, అట్లానే రోసయ్య గారు, బ్రహ్మయ్య గారు, సుబ్బారావు గారు, వీరితో పాటు మా స్టాఫ్ చాలా పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళతో కంప్లీట్గా ఒక 4 నుంచి 5 రోజులు వాళ్ళకి అందరికీ హెల్ప్ చేసి ఈ ప్రాజెక్ట్స్ని ఎంతో ఉపయోగపడే విధంగా, ఎంతో ముఖ్యమైన సందేశాన్ని భవిష్యత్తుకి ఇచ్చే విధంగా తయారు చేశారు. వీటిలో మనం చెప్పుకోదగినవి ముఖ్యంగా ఆల్కహాల్ డిటెక్టర్ కానివ్వండి, లేకపోతే గ్యాస్ లీకేజ్ అలారం కానివ్వండి, అట్లానే బ్లైండ్ స్టిక్ బ్లైండ్ పర్సన్స్కి ఎంతో ఉపయోగపడే విధంగా, అట్లానే రెయిన్ ప్రొటెక్టర్. సో రైతులు వాళ్ళు పండించిన పంటను సకాలంలో అంటే వర్షం పడ్డప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెయిన్ ప్రొటెక్టర్ ద్వారా దాన్ని వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం పిల్లలు చాలా రకాలుగా ఆలోచించి వాళ్ళ ఆలోచనలు చాలా పదును పెట్టి ఇటువంటి ప్రాజెక్టును తయారు చేసి చాలా మంచి ఎగ్జిబిషన్ మేము కండక్ట్ చేయడం జరిగింది. సో దీంతోపాటు దాదాపు 2000 మంది పేరెంట్స్, అంటే పిల్లలు ప్లస్ పేరెంట్స్ 2000 మంది వచ్చి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ చూసి చాలా ఎంకరేజ్మెంట్గా చాలా సపోర్ట్ చేశారండి. సో ఇటువంటివి మనం చేయటం వల్ల వాళ్ళు చాలా బాగా ఇన్వాల్వ్ అవ్వటం కానివ్వండి, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం కానివ్వండి, అట్లానే వాళ్ళు ఒక మెసేజ్ని ఫ్యూచర్కి కానివ్వండి భవిష్యత్తుకు ఇచ్చే విధంగా మేము వాళ్ళని తయారు చేశాము. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్ గురించి చక్కగా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ స్మార్ట్ బ్లైండ్ స్టిక్ ప్రిపేర్ చేస్తున్నాము. స్మార్ట్ బ్లైండ్ స్టిక్ ఏంటంటే బ్లైండ్ పీపుల్కి, కనబడిన వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. నార్మల్ బ్లైండ్ స్టిక్ అయితే మనం అన్ని కొట్టుకుంటూ అన్ని చూసుకుంటూ వెళ్ళాలి. అదే ఈ బ్లైండ్ స్టిక్ అయితే ఇక్కడ ఒక స్మార్ట్ బ్లైండ్ స్టిక్ అయితే ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ మన ముందు ఏదైనా ఉంటే డిటెక్ట్ చేసి ఏదైనా ఉంటే సౌండ్ వస్తుంది. 1 మీటర్ దాకా సౌండ్ వస్తుంది. 1 మీటర్ నుంచి దగ్గరకు వస్తుంటే వైబ్రేషన్ కూడా వస్తుంది. ఒకసారి మీరు వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ పావని అనే విద్యార్థినికి ఇటీవల చెన్నుపాటి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ నర్సరావుపేటలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ లో 3వ బహుమతి పొందినట్టు కళాశాల సెక్రటరీ వనమరామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ పావని అనే విద్యార్థినికి ఇటీవల చెన్నుపాటి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ నర్సరావుపేటలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ లో 3వ బహుమతి పొందినట్టు కళాశాల సెక్రటరీ వనమరామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విద్యార్థిని ఆర్ లక్ష్మీ పావనిని కళాశాల ఫౌండర్ చైర్మన్ వనమ వెంకటేశ్వరరావు దుశ్శాలువాతో సన్మానించి మెమెంటో అందించడం జరిగింది. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు మాట్లాడుతూ చెన్నుపాటి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ నర్సరావుపేటలో జరిగిన రీసెంట్ అడ్వాన్స్డ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ డ్రగ్ డిస్కవరీ టు డ్రగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్టేజెస్ అనే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్లో బీఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్న ఆర్ లక్ష్మీ పావని కంట్రోల్ యువర్ డయాబెటిస్ అనే అంశంపై ఓరల్ ప్రజెంటేషన్ చేసినందుకు గాను 3వ బహుమతి సాధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలిపారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కట్టుదిట్టమైన భద్రత మధ్య పార్లమెంట్ శాసనసభ 2024 ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు. బాపట్ల మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల నాయకులతో కలిసి పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా. శ్రీశైలం మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం. దశాబ్దాలుగా మల్లన్న సేవలో పృథ్వీ వంశస్థులు గత కొద్ది రోజులుగా శివస్వాముల తలపాగాకు ప్రత్యేక పూజల నిర్వహణ. మల్లన్న తలపాగాపై నవ్య ప్రత్యేక కథనం. విధ్వంస ధోరణికి పాల్పడితే చర్యలు తప్పవు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక్కటేనా రామాపురంలో అవగాహన సదస్సులో పాల్గొన్న చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.